హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసి బంగారం 7079. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా, ఇంతకు ముందు వీడియో చూసినట్టయితే చేపల పులుసు చేశాను కదా, అందులో స్లైడ్ పీస్ ముక్కలు ఉంటే అవి నేను ఫ్రై కోసం పెట్టాను. అంటే ఇంటికి వచ్చి ఒక పర్సన్ కోసం వండుతున్నాను అనమాట. అయితే అందులోనే కొంచెం పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియా పౌడర్, సాల్ట్, అంతేనండి. అంతకు మించి నేను ఎక్కువగా వేసేసి అయితే చేసాను. ఎందుకు అంటే ఏదైనా ఒక ఐటెంలో ఎక్కువగా వస్తువులు వాడేయడం వల్ల దానికి ఉన్న టేస్ట్ పోతుంది, రియల్ టేస్ట్ పోతుంది అనేది నా ఫీలింగ్. అందుకని వాడను, అంతే. సో చూస్తున్నారుగా, నేను ఉప్పు కూడా చాలా తక్కువగా వాడతాను. సో మీకు ఇది క్లారిటీగా తెలుస్తుందో లేదో తెలియదండి. నాదైతే ఆండ్రాయిడ్ ఫోనే, కానీ క్లారిటీ అంతలా వస్తుందో లేదో నాకు అర్థం కాలేదు. సో చూడడానికి మీకు ఎలా అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అలాగే నా మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ పెట్టండి. ప్రతిసారి అడిగి 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 ఇంకా అడగాలని అనిపిస్తుంది. ఎందుకంటే చదువుకునే రోజుల్లో సారు అరే నువ్వు భలే రాసావురా, నువ్వు భలే చదివావురా అనేసరికి మనకి ఇంకా హ్యాపీనెస్ వచ్చి ఇంకా బాగా చదువుతాం కదా. అలాగే నా వీడియోస్ చూసి మీకు మంచిగా అనిపించినా చెడుగా అనిపించినా ఏదో ఒకటి చెప్పారనుకోండి, నాకు కూడా కొంచెం హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకన్నమాట. అలాగే మీకేమనిపించిందో నాకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ టైం నేను చేసే వీడియోలో దానికి ఆన్సర్ కూడా మీకు దొరుకుతుంది కదా. సో చూసారుగా, దీంట్లో అయితే నేను నిమ్మకాయ కూడా కలుపుతున్నాను. కొంచెం ఒక చెక్క సరిపోతుంది. మరీ కక్కుర్తిగా 6 పీసెస్ చేశానని అనుకోకండి, ఎందుకంటే నేను తినను. ఇది ఓన్లీ మా హస్బెండ్కి అండ్ ఇంటికి వచ్చే ఒక పర్సన్కి మాత్రమే. చూసారుగా, మంచిగా కలిపేశాను కదా. సో ఇప్పుడైతే నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను 1/2 అవర్. సో చూసారుగా, ఇప్పుడైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడైతే దీనికి ఒక 1 డే టైం వచ్చేసిందండో. ఇప్పుడైతే మంచి మందపాటి బాండీ పెట్టుకొని, అంటే ఆయిల్ తక్కువ ఎందుకు వేసానంటే ఎక్కువగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అనేది మేము తినము. ఎందుకు అంటే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ నెక్స్ట్ టైంకి ఎప్పుడు కూడా యూజ్ అవ్వదండి. అందుకని నేను డీప్ ఫ్రై ఆయిల్స్ చేయను. అండ్ అలాగే ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుని తినడం వల్ల మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో అందుకని వేస్తాను అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ చూసి దాని కలర్ ఏంటి అలా ఉందని ఎక్కువగా ఫీల్ అవ్వకండి, అది రైస్ బ్రెయిన్ ఆయిల్, అందుకని అది అలా ఉంది. చూసారుగా, దీంట్లోనే డీప్ అలాగే చేస్తూ ఉంటాను అనమాట. మరీ అంత డీప్గా అయితే చేయను. చూస్తున్నారుగా, ఫైనల్గా వచ్చే అతిథుల కోసం ఫిష్ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంటు, లైక్ కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.